నేను భూమి సమస్య గురించి మాట్లాడుతున్నానండి. ఇక్కడ డబ్బాలు మాత్రం ఏం వినపట్టలేదు. అసలు తలకాయ నొప్పి వచ్చేస్తుంది, శవల్లో రక్తం వచ్చేస్తుంది. అసలు మైండ్ పని చేయట్లా. డబ్బాల మాతకి ఎంత సౌండ్ అంటే ఉదయం 6ంటికి మొదలు పెడుతున్నారు, రాత్రి 6 దాకా ఉంటుంది. ఫోన్ వినపడదు, ఎవరైనా పిలిచినా వినపడదు. సరే అండి, నేను పొలం గురించి మాట్లాడుతున్నాను. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళానండి, బైపాస్ వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారండి. ఎమ్మెల్యే గారికి సబ్మిషన్ ఏంటి అని అడిగాను నన్ను. సార్ మాది భూమి సబ్మిట్ సార్, ఇలా కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారు, మరి మా దగ్గర ఏమున్నాయి తెమ్మంటే అసలు ద్వారా ఫోన్ చేశారండి వెంకటపరవశయ్య. ఆయన ఫోన్ చేసి ఏమున్నాయి తెమ్మంటే వచ్చిన మొత్తం ఎత్తుకెళ్ళాను. చేను దగ్గర 30 మంది దాడి చేసి మా దగ్గర మొత్తం లాక్కెళ్ళిపోయారని చెప్పి చెప్పాను. మన దగ్గర ఏమి లేకపోతే ఎట్లాగని చెప్పి మాట్లాడాడు. ఎంఆర్ఆవుకి ఫోన్ చేశాడు. మేమేం చెప్పామంటే, ఎంఆర్ఆవు వచ్చారండి, సర్వే చేశారు, కొలతలేశారు, మరి చేల వాళ్ళు ఇల్లులు కడుతుంటే కూడా కట్టద్దని నోటీసులు ఇచ్చారు, మరి బోర్డు పెట్టారు, కబ్జాదారులు ఆ బోర్డు కూడా తీసేశారండి, వాళ్ళు ఇచ్చిన నోటీసులు కూడా చించేశారు అని అన్నీ మాట్లాడాను నేను. మాట్లాడితే లాయర్ ఉన్నారు అక్కడ, మళ్ళీ ఇంకెవరో పెద్దవాళ్ళు ఉన్నారండి, 4 కూర్చున్నారు మొత్తం. నిన్న మీడియా వాళ్ళు కూడా నన్ను వీడియో తీశారండి. మరి ఆ వీడియో వేశారో లేదో టీవీలో. ఎందుకంటే 5 ఎకరాలు 2 సెంట్లు భూమి వాలసాని రాజేశ్వరరావు, సముద్రశేఖర్ బాబు ఆక్రమించున్నారు. వాళ్ళ కొడుకులు కలిసి, మన వాళ్ళు కోళ్ళు కలిసి ప్యాట్లు వేసి అమ్మేశారు. 2019 2 నెలలు అమ్మేశారండి. అంతకుముందు మేము ఖాళీ భూమి చూపించాం. ఎంఆర్ఆవు ఖాళీ భూమి చూపించినప్పుడు వాళ్ళు మాకు పట్ట పాస్బుక్ ఇచ్చారు కదా, ఇవ్వలేదు. సంవత్సరాలు గడిపేశారండి ఎంఆర్ఆవు వాళ్ళు. ఎంఆర్ఆవు వాళ్ళకి అమ్ముడు పోయి, కబ్జాదారు వాళ్ళకి అమ్ముడు పోయి రకం చేశారు. ఇప్పుడు సీఎం కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ చెబితే ఎంఆర్ఆవు వినడా? ఎంఆర్ఆవు రికార్డు అడంగులు తీసుకొచ్చి పొలం దగ్గర మమ్మల్ని అందరూ పిలిచి, మీ భూమి ఎక్కడుందో చూపించమంటే మేము చూపించాం. మేము 4 దిక్కలు చూపించాం. 4 దిక్కలు చూపిస్తే వాళ్ళు 10 మంది వచ్చారు ఆఫీస్ నుంచి, ఎంఆర్ ఆఫీస్ నుంచి. మేము కూడా 12 మంది 14 మంది వెళ్ళాం. కొలతలు వేశారు, సర్వే చేశారు, రికార్డులు తీసుకొచ్చారు, అడంగలు తీసుకొచ్చారు. రికార్డులో మా పేర్లు చదివారు, అడంగల్లో మా పేర్లు చదివారు. సరే ఇస్తామని చెప్పి సర్వే చేసి కొలతలేసి మహానాడులో చూపించాము, సీతనాడులో చూపించాము, సెటిల్మెంట్లో చూపించాము. మేము 4 దిక్కులు ఇచ్చారు అయ్యా పొలం అని చెప్పి చూపించాము. 4 దిక్కులు కూడా చూపించాం. 4 దిక్కులు చూశారు. అయితే మా ఇంటికి ఇద్దరికి వచ్చింది, 1980లో ఇద్దరికి వచ్చింది. మా అన్నయ్య గారి కొడుక్కి, మా అమ్మగారికి వచ్చింది. ఆ భూముల్లో వాళ్ళు 1 సెంటు అమ్ముకోవాలా, మేము 1 సెంటు అమ్ముకోవాలా. మా అన్నయ్య కొడుకు అమ్మలా, మేము అమ్మలా, ఎవరు అమ్మలా. అసలు మా అన్నయ్య కొడుకు ఏమైపోవడో మాకు ఇప్పటికీ తెలియదు. వాళ్ళు చంపేసి ఏం చేశారా, కనపడకుండా చేశారా, అసలు ఏమని తెలీదు. మా ఇంట్లో మా అన్నయ్య చిన్నాన్ని చంపేశారు, మళ్ళీ మా అమ్మకు కొడుకు చంపేశారు. ఎస్మెంట్ ఆధారాలు కేసులు లేవు. తర్వాత మా దగ్గర ఏ ఆధారాలు లేవు. సర్వే నెంబర్ పెట్టుకుని మేము తిరుగుతున్నాం. వచ్చిన నెంబర్ వల్ల వాళ్ళతో కొమ్మక్క అయిపోయి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను ప్రశ్నలు వేసాడు, కానీ ఎంఆర్ఆవుని ఎందుకు వెళ్ళట్లేదు? ఎంఆర్ఆవుని ఎందుకు అడగట్లేదు? ఎంఆర్ఆవు నీ దగ్గర ఏముంది, రికార్డు ఉందా, అడంగులు ఉందా, తీసుకొని రా అంటే రాడా? నన్ను కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళు, ఆడికెళ్ళు, ఏడకెళ్ళు అని నాకు చెప్పి సలహాలు. ఆడికెళ్ళి ఏడకెళ్ళి అంటే ఏళ్ళు తాకెళ్ళటం ఎందుకు? నేను వీళ్ళు ఏదో చేస్తారు, వద్దరెత్తారని చెప్పి వాళ్ళ దగ్గర నేను వెళ్ళాను. వాళ్ళు కాగితాలు తీసుకున్నారు, కాసేపు మాట్లాడారు, ఏదో కాగితాలు పట్టుకొని ఫోటోలు దిగారు, సోయింగ్ చేశారు. వీళ్ళు చేసే పనులు ఇది. బీటోళ్ళు అక్కడికి వచ్చి నిన్న భూముల కోసం, తలాల కోసం వచ్చిన వాళ్ళు అందరూ ఇదే గోళం, అక్కడ ఇదే గోళం, అందరూ ఏడుస్తున్నారు. కాశీ అంట, చిన్న కాశీ అంట, కాశీ నుంచి వచ్చింది ఒక ఆమె, కడపోళ్ళు, తర్వాత కాకినాడ వాళ్ళు, ఎంత దూరం నుంచి వచ్చిస్తున్నారో పాపం. అదంతా ఛార్జీలు పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదు. మరి అక్కడున్న ఆయన కింద ఉండే అధికారులు అయినా సరే ఎవ్వరికి పనులు చేయట్లేదు.
మీకు దండాలు పెడతా నేను. వచ్చిన వాళ్ళని చూడండి, వాళ్ళ పనులు చేయండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు భూములు బాగొట్టుకొని స్థలాలు బాగొట్టుకుంటున్నారు. ఎక్కువ కబ్జాదారులు ఎక్కువైపోయారు. గతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కబ్జాలు చేశారు. ఎక్కువ భూములు, స్థలాలు కానీ భూములు కానీ కబ్జాలు చేసి ఒక రౌడిజంగా గోల్డెన్గా జరిగినాయి. ఆ భూముల కోసం చంద్రబాబు అన్న వస్తే, మరి లోకేష్ బాబు వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే పనులు జరుగుతాయని న్యాయం చేస్తారని ప్రజలకి ఓట్లు వేశారు. అందరూ ఓట్లకు వచ్చినప్పుడు అందరూ కనపడ్డారు. ఇప్పుడు ఎవరు కనపట్ల. ఆఫీస్ చుట్టూ నేను తిరుగుతున్నా. నాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగట్ల. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎంఆర్ఓ ఎందుకు వింటలేదు మీకు మాట? ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారు కానీ ఎంఆర్ఓని, ఆర్ఐని, ఈఆర్ఓని మీ దగ్గర ఏమున్నాయి? గతంలో ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూములు కాబట్టి అప్పుడు రికార్డు తీయమనండి. 150 సంవత్సరాలు సరే, 100 సంవత్సరాలు సరే రికార్డు ఆడే ఉంటుంది, ఆడకపోదు. ఒక సాటు కాదు, 7 సాట్లు ఉంటాయి రికార్డులు. ఒక సాటు పోయినా 7 సాట్లు ఉంటాయి. ఆ రికార్డు తెమ్మను. రికార్డులు లేకుండా ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ వాళ్ళు, ఆర్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆఫీసుల్లో ఏం చేస్తా కొస్తున్నారు వాళ్ళు. ఒక ఎంఆర్ఓ ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతాడో, మరి రికార్డు అయినా ఆ రికార్డులు చూపించి ఆయనకు అప్పు చెప్పి పిల్లలకి వచ్చిన వాళ్ళకి రికార్డులు లేవంటారు, చెదులు పట్టిందంటారు, పోయిందంటారు. ఇవన్నీ పోతే, చెదులు పడితే పోతే వీళ్ళు ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? ఊరక ఏసీ రూమ్లో కూర్చొని, కుర్చీల్లో కూర్చొని జీతాలు తీసుకుంటూ వస్తున్నారా? ప్రజలు పని చేయటం కదా, ప్రజలను ఏడిపీటకు వస్తున్నారా? ఈ రకంగా బాధ పెడుతున్నారు. న్యాయం జరగట్ల. గతం ప్రభుత్వం వాళ్ళు ఇదే బాధలు పెట్టారు జనాల్ని. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే బాధలు పెడుతున్నారు. వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఎటువంటి పరిష్కారం మాకు జరగట్ల, ఎటువంటి న్యాయం జరగట్ల. ఏం చేయాలి మేము? ఎమ్మెల్యేలు ఎందుకుంటున్నారు, ఎంపీలు ఎందుకుంటున్నారు, వీళ్ళందరూ దేనికుంటున్నారు మాకు అసలు అర్థమే కావట్ల. వాళ్ళ చుట్టూ మేము తిరగటం ఏంటో, ఓట్లేసి మేము గెలిపేయటం ఏంటో, వాళ్ళ చుట్టూ మేము తిరగటం ఏంటో అసలు మాకు ఏం అర్థం కావట్ల. మా పనులు మానుకొని తిండి తిప్పలు లేకుండా వాళ్ళ చుట్టూ, వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగటం. నిన్న ఎర్ర తగ్గి బైపాస్కి వెళ్తే ఆడ ఏమీ లేదు, రోడ్డు అమ్మడి కూర్చోబెడతారు మనుషుల్ని. వచ్చిన వాళ్ళు రోడ్డు అమ్మడి కూర్చోబెట్టి కాగితాలు తీసుకొని అప్పటికప్పుడు పంపించేస్తున్నారు. అక్కడ ఒక టిఫిన్ వంటలా, ఒక టీ వంటలా, ఏమంటలేదు. మంచిలు కూడా వేడిగా ఉంటున్నాయి. వేడి నీళ్ళు పెడుతున్నారు అక్కడ రోడ్డు మీద. వేడి నీళ్ళు ఏం తాగుతాం? మంచిలు కూడా కొంచెం చల్లటి నీళ్ళు కూడా లేవు, వేడిగా ఉంటాయి ఆ నీళ్ళు కూడా. రోడ్డు అమ్మడి కూర్చోబెడుతున్నారు వచ్చిన వాళ్ళ మనుషుల్ని. రోడ్డు అమ్మడి కూర్చోబెట్టి కాగితాలు తీసుకొని పంపించేస్తున్నారు. వరుస నలుగురు కూర్చున్నారు, బళ్ళు వేసుకొని, కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు. ఎమ్మెల్యే అంట, లాయర్ అంట, ఇంకెవరెవరో నలుగురు వాళ్ళతో ఒక ఆడ మనిషి, 3 మగవాళ్ళు ఉన్నారు. కాగితాలు తీస్తున్నారు. అన్నీ చూడాలిగా. గొడవలు జరిగినాయి, కొట్లాట అయినాయి, పిల్లల గొడవలు తీసేసి ఫోటోలు తీసాను, అన్నీ చూపించాను. అవన్నీ చూపిస్తే తెలియట్లేదా న్యాయం ఎక్కడుందో, అన్యాయం ఆడో తెలియట్లేదు అధికారులకి? ఈ రకం జరిగింది అన్నీ చెబుతున్నాం. పిలిపించి ఎంఆర్ఓ మమ్మల్ని ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, మా పేర్లను రాసుకొని, మరి మేము చేస్తాం, చెందుతామని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు ఎంఆర్ఓ. తీరా అన్నీ మా కాడ తీసుకొని పేర్లు రాసుకొని, మా కుటుంబాలందరి పేర్లు రాసుకొని, మమ్మల్ని అందరూ వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని 8 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి ఈ రకంగా మమ్మల్ని వేయించాడు ఎంఆర్ఓ. ఇప్పుడున్న ఎంఆర్ఓ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే మాకు వాళ్ళకి భూమి లేదని కాగితం ఇచ్చేసాము అని చెప్పి అన్నారు. సరే మీ మాటగా వద్దాం, భూమి లేదు. భూమి లేకపోతే అంటే నేను 2003 కాంచి నేను అర్జీలు పెడుతుంటే మీరు అర్జీలు తీసుకొని సర్వేకి ఎందుకు వచ్చారు? కొలతలు ఎందుకు చేశారు? మీరు అడంగలు ఎందుకు తెచ్చారు? మరి బొక్క ఎందుకు తెచ్చారు? ఇవన్నీ ఎందుకు తెచ్చారు? మమ్మల్ని అందరూ ఎందుకు పిలిపించారు? ఆ భూమి ఎక్కడుందని చూపిమ్మన్నారు కదా, మేము చూపించాం కదా. మాకు భూమి లేకపోతే ఎవరో భూములు మేము ఎటు చూపిస్తాము? ఎవడో భూములు చూపిస్తే మమ్మల్ని ఊరుకుంటారా? మమ్మల్ని బతికిస్తారా? సరే అధికారులని మీరు ఊరుకుంటారా? ఎవరో భూములు మేము చూపిస్తే ఏమంటారు మీరు? ఏమమ్మా
ఎవరో భూములు చూపిస్తాను తీసుకొచ్చి నీ భూమి ఎక్కడని చెప్పి నువ్వు గతాస్తావు లేదు నన్ను. మరి వచ్చి నువ్వు సర్వే చేసావు, కొలతలు వేసావు, ఇంకా రికార్డులు తెచ్చావు, అడంగలు తెచ్చావు, అన్నీ చేసావు. 4 దిక్కలు వచ్చి 4 చాట్ల పొలాల్లో మరి సర్వే చేసి 10 మంది దాకా వచ్చి మీరు అన్నీ చేశారు. మీరు కబ్జాదారులతో కొమ్మక్కైపోయి వాళ్ళ కాళ్ళ లంచాలు తినేసి మమ్మల్ని ఏదిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇవి మీరు చేసే పనులు. న్యాయం ఎక్కడ జరిగిద్ది, ఎప్పుడు జరిగిద్ది, ఏ ప్రభుత్వంలో జరిగిద్ది? ప్రతి ప్రభుత్వం ఇదే పని చేస్తుంటే ఏ ప్రభుత్వాన్ని నమ్ముతారు జనం? ప్రభుత్వాలను నమ్మి మేము ఓట్లు వేస్తుంటే మమ్మల్ని ఎన్ని పోటీ పడుతున్నారే? ఎవరి కాడికి మేము వెళ్ళాలి, ఎవరిని అడగాలి మేము? నిన్న లోకేష్ బాబు ఇంటికాడికి, చంద్రబాబు అన్న ఇంటికాడికి వెళ్తే ఆయన ఇల్లు ఎక్కడో ఉంది, శాలలో కూర్చోబెట్టారు. అన్నా క్యాంటీన్ దగ్గర కూర్చోబెట్టారు. అన్నా క్యాంటీన్ ఎక్కడ ఉంది, చంద్రబాబు అన్న ఇల్లు ఎక్కడున్నది? కిష్టొడ్డునేమో చంద్రబాబు అన్న ఇల్లు ఉంది, అన్నా క్యాంటీన్ ఏమో పొలాల్లో ఉంది. ఆడ కూర్చోబెట్టారు. ఏం లేదు, పాక లేదు, ఏం లేదు, ఎర్ర టగ్గులో నుంచున్నాం. తెల్లారగట్ల 4:30కి వెళ్ళాం. వాళ్ళు 9ంటికి వచ్చారు బయటికి. ఒక ఇద్దరు వచ్చి ఒక రోడ్డు మీద నుంచోబెట్టి అప్లికేషన్ పేపర్లు తీసుకొని పంపించేశారు వచ్చిన జనాల్ని. ఒక నీడ లేదు, మంచినీళ్ళు లేవు. ఎంత యాతన పడుతున్నాం ఒకసారి ఆలోచించండి. పనులు బాగొట్టుకొని మేము ఆ చుట్టూ ఈ చుట్టూ తిరిగి ఈ రకంగా యాతన పడుతున్నాం. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే అక్కడ జరుగుతుంది. ఇంక ఎక్కడ మంచి అసలు జరిగేది ఎక్కడ నాకు అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్తే జరిగిద్ది, ఎవరు చేసేది ఎవరు పనులు? అసలు ఈ అమ్మారావు ఎందుకు మాట అంటలేదు? ముఖ్యమంత్రికి ఎందుకు ఎంటలా మాటలా? మరి చంద్రబాబు అన్నకి ఎందుకు ఎంటలేదు? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఎంటలేదు? లోకేష్ బాబుకి ఎందుకు ఎంటలేదు? మరి ఎమ్మెల్యేలకి ఎందుకు ఎంటలేదు? ఎమ్మెల్యే గారు ఒక ఫోన్ కొడితే నీ దగ్గర రికార్డు తీసుకురా, అడంగలు తీసుకురా అంటే ఎందుకు తీసుకురాడాయన? రికార్డు అడంగలు తెమ్మంటే ఎందుకు తేడాయన? తేనప్పుడు ఆయన జాబులు ఎందుకు వస్తున్నారు? ఆయన్ని ఉద్యోగాలను తీసేయండి, ఆయన్ని పనులు చేసేవాళ్ళు పెట్టండి. చేయని వాళ్ళు పెట్టి ఊగులాడుతాం ఎందుకు? వాళ్ళ చుట్టూ జనం తిరిగి జనం సత్తం ఎందుకు? ప్రజలు చంపేస్తున్నారు కదా, ప్రజలు నడిపిస్తున్నారు కదా. ఈ రకం జరుగుతుంది కాబట్టి ఎవరు చర్య తీసుకుంటారు? అదేమంటే నన్ను బెదిరిస్తున్నారు, నన్ను భయపెడుతున్నారు. కబ్జాదారులు భయపెట్టి, అధికారులు భయపెట్టి చంపేస్తా ఉంటున్నారు. ఎంతమంది చంపుతారు? ఎంతమందిని చంపుతారు? చంపుకుంటూ పోతూ ఉంటారు. ఇదే పని మీకు రెండో పని ఉండదా? ఇట్లా ఎంతమంది ఎన్ని కుటుంబాలు చంపేస్తారు, ఎంతమంది చంపుతారు? అధికారులు పట్టించుకోరా? అధికారులు న్యాయం చేయరా? ఎర్ర టగ్గులో నిన్న బైపాస్లో నుంచొని ఆటోలు దొరక్క ఎంత యాతన పడ్డాను. అన్నం లేక, టిఫన్ లేక, మంచినీళ్ళు లేక ఎంత యాతన పడ్డా. కళ్ళు తిరుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి పడిపోయా. నేను ఇంటికి వచ్చి పడిపోయా. 2ంటికి వచ్చాను ఇంటికి, 2:30కి వచ్చా ఇంటికి. నేను ఆటోలు దొరక్క రోడ్డు మీద రోడ్డు మీద నుంచొని ఎర్ర టగ్గి రోడ్డు మీద నుంచొని తెక్కబుట్టిపోయి కళ్ళు తిరిగిపోయి ఏమి తినకుండా వెళ్ళి అక్కడ ఉంటే ఆడకెళ్తే తాను సూరమంటుంది. ఎంతమంది జనం వచ్చిన వాళ్ళకి ఏమి లేదు, ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిష్కారం జరగట్లా, న్యాయం జరగట్లా. ఎట్లాగా? ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి మేము? నేను అంటున్నా అని కాదు, నన్ను ఏం చేసినా పర్లేదు. చంపేస్తారా? చంపేయండి. చంపేస్తే చంపేయండి. మీ చుట్టూ తిరగకుండా పోతా. నేను మీ చుట్టూ తిరిగి 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 నేను రోగాన్ని పడుతున్నాను. తిండి తినక, నిద్రపోక, ఆలోచనతోటి. ఇంత తిరిగినా మాకు పని అవ్వట్లేదేంటి? ఇంత తిరిగినా మాకు న్యాయం జరగట్లేదేంటి? గత ప్రభుత్వం తిరిగాను, వాళ్ళు మోసం చేశారు. వైఎస్ ప్రభుత్వంలో తిరిగాను, వాళ్ళు మోసం చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో తిరుగుతాను, వీళ్ళు మోసం చేస్తున్నారు నన్ను.
నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? లోకేష్ బాబు కలవట్ల, చంద్రబాబు అనే కలవట్ల, పవన్ కళ్యాణ్ కలవట్ల. వెళ్ళి ఊరికి అర్జీలు ఇచ్చి రావటమే. ఆ అర్జీలు కూడా వాళ్ళ కాడ చేరుతున్నాయో లేదో తెలీదు. అవి మరి కిందోళ్ళు తీసుకున్న వాళ్ళు ఏమైనా పడేస్తున్నారా, చింపేస్తున్నారా, నగలు పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ చేతికి అందుతున్నాయా? అందుకే ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వాళ్ళు చూస్తే ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇంతంత భూములు పోగొట్టుకుని మేము బాధపడుతున్నాము. అవి చూస్తే వెంటనే చర్య తీసుకోవాలి కదా. మేము ఎక్కడో లేమే, మేము అడవిలో లేమే, మేము ఊళ్ళోనే ఉన్నాను, తాడేపల్లిలోనే ఉన్నానే. ఏంటమ్మా నువ్వు పొద్దుగునట్టు మాట్లాడుతున్నా అని చెప్పి నన్ను వచ్చి అడగట్లేదు ఎవరు. నేను అడిగితే నేను చెప్తాను సమాధానం ఎవరికైనా. నాకు చదువు లేదు, నన్ను మీరు ఏం చేసినా నాకు బాధ లేదు. గతం ప్రభుత్వాలు బెదిరించి పోయారు. ఆ ప్రభుత్వం కూడా ఇలా పనులు చేయకనే ప్రభుత్వం పోయింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏ పనులు చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో ఉన్నవాడు కూడా ఏ పనులు చేస్తున్నారు? పట్టించుకోవట్లా. ఏ కాగితం ఇచ్చినా, ఏ అర్జీ ఇచ్చినా, మడిషెల దగ్గర నుంచున్నా, వాళ్ళ ఎదురుకు నుంచొని చేతులు కట్టుకొని నుంచున్నా పట్టించుకోవట్లేదు. నన్ను ప్రశ్నలు వేసారా కానీ ఎంఆర్ఓను ఎందుకు పిలవలేదు? నన్నాడు కూర్చోబెట్టారు, అధికారులు మాట్లాడారు. ఎంఆర్ఓని ఎందుకు పిలవలేదు? పిలవాలిగా. ఎంఆర్ఓని పిలిచి నీకు రికార్డు అడంగలు పట్టుకొని రా అంటే పట్టుకురారా? ఎందుకు తీసుకురారా? వాళ్ళు తీసుకొని చూపిస్తారు కానీ దాంట్లో లేవా? మేము తిరగం. రికార్డులో అడంగల్లో కానీ లేకపోతే మేము తిరగము. పాత రికార్డులు తీసుకురండి, పాత రికార్డులు చూపించండి, పాత అడంగలు చూపించండి. కొత్త రికార్డులు పెట్టగాకండి, కొత్త అడంగలు పెట్టగాకండి. ఫస్ట్లో భూములు ఇచ్చినప్పుడు ఏ రికార్డులు అయితే ఉన్నాయో, ఏ అడంగలు అయితే ఉన్నాయో అవి తీసుకొచ్చి చూపించండి. మేము మీ చుట్టూ మేము తిరగం. రికార్డులో ఉన్నాయా మాకు న్యాయం చేయండి, మా భూమి మాకు ఇప్పించండి. 5 ఎకరాలు 28 సెంట్ల భూమి బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరిబాబు కబ్జా చేశారు. ఒక రౌడిజంగా, ఒక గూండాయిజంగా జరిగింది అది. మా ఇల్లు తగలబెట్టి, పూరిల్లు తగలబెట్టి, మా ఇంట్లో అన్ని ఎత్తుకెళ్ళిపోయి, మా కాడ ఏ కాగితాలు లేకుండా చేసి, ఆధారాలు లేకుండా చేసి ఈ రకంగా చేశారు. గతం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ భూమిని ప్యాట్లేసి అమ్మేసుకున్నారు. మాకు పరిష్కారం జరగల. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు నేను తిరిగాను, ఆయన ఏ రోజు నా కంటికి కనపడలా. ఆ జగన్ గారు ఏ రోజు నా కంటికి కనపడలా. ఎన్ని అర్జీలు ఇచ్చినా అక్కడ నన్ను పోలీసు వాళ్ళు బెదిరించారు. చాలామంది అక్కడ బెదిరించారు, చాలా బాధ పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, హింసించారు నన్ను బాగా. మరి ఈ ప్రభుత్వం వస్తే మేము బాగుపడతాము, మమ్మల్ని ఉద్ధరణ చేస్తారనుకున్నాం. మేము ఇంతవరకు ఏ చర్య తీసుకోవట్లేదు. ఎటువంటి న్యాయం పరిష్కారం మాకు జరగలేదు. ఇప్పటికైనా మా మీద దయ కనికరు ఉంచి మా గురించి ఎంక్వైరీ చేసి, రికార్డులు తీసి, అడంగలు తీసి, సర్వే చేసి, కొలతలు వేసి, భూమిని ఎంత భూమి అయితే మాకు ఇచ్చిందో గవర్నమెంటు అంత భూమిని మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. మేము అమ్మలా, మేము ఎవరికి రిజిస్టర్ చేయలే. మా అమ్మ అమ్మలేదు, మేము అమ్మలేదు, మా పిల్లలు అమ్మలా, మా పిల్లలు అమ్మలా, ఎవరు అమ్మలా. వాళ్ళు ఒక రౌడిజంగా చేశారు. మా అన్నని చంపేశారు ఆ భూముల కోసం, మా అమ్మను చంపేశారు. ఇప్పుడు మా మీద, మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. మా అక్కడే సిమెంట్ ఆధారాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఎంఆర్ఓకి ఎన్ని అర్జీలు పెట్టినా మాకు ఆధారం ఇయ్యా అని చెప్పి అన్నిసార్లు తిరిగినా ఇదిగో అదిగో అని సాకులు చెప్పి 4 ఎంఆర్ఓలు మారిపోయారు. మీకోసం వచ్చాను, మీ భూమి ఇస్తాకు వచ్చాము అని చెప్పి ఒకళ్ళేమో ఇక ఇస్తాము రేపురా మాపురా అని ఒకళ్ళు అట్టా మమ్మల్ని తిప్పించారు. ఎంఆర్ఓ సర్వేకి పంపించటం, సర్వే చేయటం, కొలతలు వేయటం, మమ్మల్ని నమ్మేయటం, మోసం చేయటం, ఇదే పని. ఎంఆర్ఓలకు రెండో పని లేదు. ఈ తాడేపల్లి కూడా కేవలం దేనికి వస్తారంటే, ఇక్కడ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు, ఇక్కడ ఎందుకు వస్తారంటే పై డబ్బు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కబ్జా భూములు, కబ్జా స్థలాల్లో పోలీసు వాళ్ళకైనా, ఎంఆర్ఓ వాళ్ళకైనా, మున్సిపాలిటీ కమిషనర్కైనా ఆ డబ్బులు ఎక్కువ వస్తాయి.
పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకో ఆ సిమ్ముల కేసు మీద రామంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళకి డబ్బులు వస్తూ చేస్తారు. సిమ్ముల కేసు మేము ఏం చేయమంటారు వాళ్ళు. తర్వాత వెళ్ళి వాళ్ళకి డబ్బులు వస్తూ చేస్తారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటారు. ఇది జరుగుతుంది. మున్సిపాలిటీ కమిషనర్కి ఎన్నోసార్లు మేము చెప్పాం, అర్జీలు ఇచ్చాం. పద్మావతి కబ్జాదారులకి పర్మిషన్ ఇచ్చేసింది, మీరు అమ్ముకోండి తినండి అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ కాడలు అంతా తినేసి వెళ్ళిపోయిందామా. పద్మభూషణ ఎంఆర్ఓ, తిరుమల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి వీళ్ళందరూ ఎంఆర్ఓ అమ్మను మోసం చేసిన వాళ్ళు. వెంకటప్పారావు ఎస్ఐ సిఏ గారు వీళ్ళంతా కూడా ఆ కబ్జాదారులకి కొమ్మక్కైపోయి మాకు ఎటువంటి పరిష్కారం న్యాయం జరగకుండా పోయింది. ఎంతోమంది వచ్చి మమ్మల్ని ఎల్లకాడ బెదిరించారు. విద్యాలయాలు ఆర్ఐళ్ళు బెదిరించి మన ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మమ్మల్ని చిత్రబద్ధం చేశారు. ఏ పరిష్కారం, ఏ న్యాయం, ఎటువంటి న్యాయం మాకు జరగట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం